మహిళల ప్రపంచ కప్ 2025 టోర్నీలో టీమిండియాకు మరో ఓటమి ఎదురైంది. వరుసగా మూడో మ్యాచ్లోనూ ఓడి హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మరోసారి ఒత్తిడిని తట్టుకోలేక సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ను హర్మన్ప్రీత్ సేన చేజార్చుకుంది. కీలక సమయంలో సెటిల్ అయిన బ్యాటర్లు అవుట్ అవ్వడం టీమిండియా కొంపముంచింది. ఒక బ్యాటర్ క్రీజులో నిలిచిన ఫలితం మరోలా ఉండేది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 288 పరుగులు చేసింది. హీదర్ నైట్ సెంచరీతో చెలరేగగా అమీ జోన్స్ హాఫ్ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లు తీయగా తెలుగు తేజం శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది. చేజింగ్లో భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 284 పరుగులు చేసి ఓటమి పాలైంది. స్మృతి మందన 94 బంతుల్లో 8 ఫోర్లతో 88, హర్మన్ప్రీత్ కౌర్ 70 బంతుల్లో 10 ఫోర్లతో, దీప్తి శర్మ 57 బంతుల్లో 5 ఫోర్లతో 50 హాఫ్ సెంచరీతో రాణించిన ఫలితం లేకపోయింది. నిజానికి చివరి 10 ఓవర్లలో సాధించాల్సిన రన్ రేటు 6 పరుగులుగానే ఉంది. అయితే కీలక బ్యాటర్లు అందరూ వరుసగా అవుట్ కావడం కొంపముంచింది. స్మృతి మందన, హర్మన్ప్రీత్ కూడా చెత్త షాట్లతో వెనుదిరగడం విజయ అవకాశాలను దెబ్బతీసింది. సెటిల్ అయిన ఈ ఇద్దరి బ్యాటర్లతో ఒకరు చివరి వరకు ఉన్న టీమిండియా విజయం సాధించే అవకాశం ఉండేది. ఇంగ్లాండ్ బౌలర్లలో నాట్ స్కివర్ బ్రంట్ 2 వికెట్లు తీయగా లారెన్ బెల్, లిన్సీ స్మిత్, చార్లా డీన్, సోఫీ ఎక్సిక్లోన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. మరోవైపు ఈ ఓటమితో టీమిండియా తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.